మేషరాశి వారికి 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖు నుండి శని భగవానుడు 12వ ఇంట్లో సంచారం చేస్తాడండి. అంటే కుంభరాశిని విడిచిపెట్టి మీనరాశిలోకి మీ 12వ ఇంట్లోకి వెళ్తాడు. శని ఎప్పుడైతే 12వ ఇంట్లోకి అడుగు పెట్టాడో ఏలినాటి శని మొదలవుతుంది అని అర్థం. ఎప్పటి వరకు ఉంటాడంటే 2027 జూన్ 3వ తారీఖు వరకు అదే పొజిషన్లో ఉంటాడు. ఈ సంచారం అనేది 26 నెలల పాటు కొనసాగుతుందండి. ఈ శని భగవానుడు మీ 10వ ఇంటికి 11వ ఇంటికి అధిపతి. అయితే చాలా మంది అడుగుతున్న ఒక ప్రశ్న ఏంటంటే, ఈ ఏలునాటి శని యొక్క ప్రభావం అనేది లగ్నం ఆధారంగా చూసుకోవాలా లేకపోతే రాశి ఆధారంగా చూసుకోవాలా అని అడుగుతున్నారండి. ఏలినాటి శని ప్రభావం అనేది రాశి ఆధారంగానే చూసుకోవాలి. మీ చంద్ర రాశి ఆధారంగానే చూసుకోవాలి. మూన్ సైన్ నుంచి చూసుకోవాలి. రాశి ఆధారంగానే చూసుకోవాలండి. అయితే చాలా మంది అనుకుంటారు, శని భగవానుడు క్రూరమైన గ్రహం కాబోలు, శని భగవానుడు 12వ ఇంట్లో ఉన్నప్పటి నుండి కష్టాలు అందరికీ మొదలవుతాయి అనుకుంటారు. కానీ కాదండి, ఇది కేవలం అపోహ మాత్రమే. శని భగవానుడు శ్రమకు, మనిషి యొక్క క్రమశిక్షణకు కారకుడు. మిగిలిన సమయంలో మీరు ఎలా ఉన్నా సరే ఏలినాటి శని యొక్క ప్రభావం ఉన్నప్పుడు శని భగవానుడి యొక్క గుప్పెట్లో మీరు ఉంటారండి. కాబట్టి మీ జీవితాన్ని గతంలో ఎలా గడిపారు అన్న దానిపైనే, ఒక రకంగా చెప్పాలంటే ఒక మనిషి గత జీవితంలో ఎలా గడిపాడు, న్యాయంగా బ్రతికాడా లేకపోతే ఎవరికైనా అన్యాయం చేశాడా అన్న దానిపైనే ఈ సమయంలో ఫలితాలు అనేవి ఆధారపడి ఉంటాయి. ఒకవేళ మీరు కష్టపడి పనిచేసే మనుషులు అనుకోండి, కార్యనిర్వాహుడైనటువంటి శని భగవానుడు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని అందజేస్తాడు. అయితే ఏలినాటి శని జరుగుతున్న సమయంలో మాత్రం కొంచెం శాంతంగా ఉండాలి. అన్నీ 5 నిమిషాల్లోనే అయిపోవాలి అన్న మైండ్ సెట్ మాత్రం పనికిరాదండి. ఫలితాలు అనేవి కాస్త నెమ్మదిగా ఉంటాయి. శని భగవానుడు నెమ్మదిగా కదిలే గ్రహం అండి. అందుకే ప్రతిఫలం కూడా నెమ్మదిగానే ఉంటుంది. కొద్దిగా ఓపిక పట్టారనుకోండి అంతా శుభమే. అయితే మేషరాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 2025 మార్చి 29వ తారీఖు నుండి ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే పనిభారం అనేది కాస్త ఎక్కువగా ఉంటుందండి. కానీ దానితో పాటుగా ఎదుగుదల కూడా ఉంటుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే శని భగవానుడు మీతో కష్టపెట్టించి పని చేపిస్తాడు. మీరు కష్టపడిన దానికి ప్రతిఫలాన్ని కూడా అందిస్తాడు. అంటే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవటానికి ఇదే సమయం అండి. జీవితంలో కష్టపడటానికి కూడా ఇదే సమయం. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క నైపుణ్యాలు అనేవి మెరుగుపడతాయి. ఇప్పటికే ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో కెరీర్ మార్పుకు మాత్రం సరైన సమయం కాదండి. ఈ ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఇంకొక ఉద్యోగానికి వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ప్రయత్నాలు చేయండి, తప్పులేదు. కానీ వేరే ఆఫర్ మీ చేతిలో లేకుండా రిజైన్ చేసే ప్రయత్నాలు మాత్రం చేయవద్దు. కేవలం ఉద్యోగ విషయంలో మాత్రమే కాదు, ఆరోగ్య విషయంలోనైనా, ఆర్థిక విషయంలోనైనా, ప్రాపర్టీ కొనే విషయంలోనైనా, అమ్మే విషయంలోనైనా జాగ్రత్తలు తీసుకోక తప్పదు. దేనిలోనూ రిస్క్ తీసుకోవద్దండి. ఒక రకంగా చెప్పాలంటే ఏలినాటి శని సమయంలో ఆ మనిషిని అందరూ మోసం చేయడానికే ప్రయత్నిస్తారు. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, ఉద్యోగ మార్పు ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా 2025 మార్చి 29వ తారీఖు లోపలే బాగుంటుంది. ఆ తర్వాత కూడా బాగానే ఉంటుంది, కానీ కొంచెం కష్టపడాల్సి వస్తుంది. మార్చి 29వ తారీఖు తర్వాత అసలు ఉద్యోగం రాదని నా ఉద్దేశం కాదు. ఈ లోపల ప్రయత్నాలు చేశారనుకోండి కొంచెం ఈజీగా వస్తుంది. మార్చి 29వ తారీఖు తర్వాత అయితే ఎప్పటి మీద కొంచెం అధికంగా శ్రమ చేయవలసి వస్తుంది. అంతే తప్ప ఉద్యోగం రాదని కాదు. అలాగే మేషరాశిలో జన్మించి ఎవరైతే జాయింట్ వ్యాపారాలు చేస్తున్నారో వారికి నష్టం ఉండదు, కానీ అపార్థాలు చేసుకునే అవకాశాలు ఉంటాయండి. మీకు మీ వ్యాపార భాగస్వామికి మధ్య అపార్థాలు అనేవి ఎక్కువ అవుతాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ ఆలోచించి ముందడుగు వేయండి తప్ప ఎవరో ఏదో చెప్పారనో లేకపోతే మీరే భ్రమపడి వారితో గొడవ పట్టడం కానీ ఇలాంటివి చేయొద్దండి. ఆచితూచి వ్యవహరిస్తే ఈ సమయం కూడా మీకు అనుకూలమే. అయితే ఏలినాటి శని సమయంలో కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఎప్పుడంటే ముఖ్యంగా
2025 జూలై నుండి నవంబర్ మధ్య కాలంలోనండి. జూలై 13వ తారీఖు ఉదయం 7:24 నుండి 2025 నవంబర్ 28వ తారీఖు ఉదయం 7:26 వరకు ఈ మధ్య సమయంలో శని భగవానుడు తిరోగమన సంచారం చేస్తాడు. కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు అనేవి మేషరాశి వారికి ఎక్కువ అవుతాయి. కేవలం ఆరోగ్యపరంగా మాత్రమే కాదండి, ఉద్యోగ మార్పు ప్రయత్నాలకు, ఉద్యోగం వెతుక్కునే విషయంలో, పెళ్లి ప్రయత్నాల విషయంలో, అలాగే పెట్టుబడి పెట్టే విషయంలో కూడా ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండక తప్పదు, అప్రమత్తంగా ఉండాలని చెప్పవచ్చు. అయితే నవంబర్ 28వ తారీఖు తర్వాత, అంటే శని భగవానుడు తిరోగమన సంచారం చేసిన తర్వాత మళ్ళీ మీకు అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలోనండి ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. మేషరాశి వారు ఏంటంటే నాకేమీ కాదులే అన్న ధీమాతో ఉంటారు. ఈ సమయంలో కూడా మీరు అలానే ఉన్నారంటే ఆసుపత్రుల్లో డబ్బు ఖర్చు చేయక తప్పదండి. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు, జ్యోతిష్యం అనేది జాగ్రత్త పడటానికి మాత్రమేనండి, భయపడవద్దు. తిరోగమన సమయంలో జాగ్రత్తగా ఉండమని ఒక సూచన మాత్రమే. ముఖ్యంగా ఎలాంటి సమస్యలు వస్తాయంటే కంట్లో చికాకుగా అనిపించటం కానీ, లేకపోతే బండి మీద వెళ్తున్నప్పుడు కంట్లో ఏదైనా పడటం కానీ, కన్ను నీరు కారటం కానీ, దృష్టి తగ్గటం కానీ, పాదాలకు గాయాలు అవటం కానీ, లేదా ఎక్కడైనా పడిపోవటం కానీ, బెనకటం కానీ, ఇలాంటి చిన్న చిన్న సమస్యలేనండి. ఇలాంటివి ఇబ్బందికరంగా మారతాయి. న్యాయంగా ధర్మంగా బ్రతికిన వారిని శని ఏమీ చేయడండి. మీ వ్యక్తిత్వం గురించి మీకు తెలుస్తుంది కదా, నేను ఇప్పటి వరకు ఎవరికి అన్యాయం చేయలేదు, చీమకు కూడా అపకారం కల్పించలేదు అని మీరు భావిస్తే మీరు అసలు భయపడవలసిన అవసరమే లేదు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి, సరిపోతుంది. అంతే తప్ప ఏలినాటి శని వస్తుంది అని భయపడవలసిన అవసరమే లేదు. అయితే ఇది ఎవరికి ఉపయోగం అంటే అంతర్జాతీయ సంబంధాలతో వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో, లేకపోతే ఫారిన్ రిలేటెడ్ ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ ఎవరైతే చేస్తున్నారో విదేశీ వనరుల నుండి ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఇక ప్రేమ పరంగా సత్సంబంధాల విషయంలో, కుటుంబ విషయంలో ఎలా ఉండబోతుందంటే సత్సంబంధాల విషయంలో మాత్రం సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. అదేంటండి, ఒక పక్క సమస్యలు అంటారు, మళ్ళీ అనుకూలం అంటారు అనుకోవచ్చు. నేను ఎందుకు ఇలా అంటున్నాను అంటే శని భగవానుడు 12వ ఇంట్లో కానీ 1వ ఇంట్లో లేకపోతే 2వ ఇంట్లో ఉన్నంత కాలం ఎవరు ఎలాంటి మనుషులు అని శని భగవానుడు మీకు కనులారా చూపిస్తాడండి. నిజంగా మీ మీద అభిమానం ఎవరికి ఉంది, మీ ముందు ఎవరెవరు నటిస్తున్నారు, ఎవరు ఎలాంటి వారు, ఇవన్నీ కూడా ఈ సమయంలో శని మీకు అర్థమయ్యేలాగా చేస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే ఏలినాటి శని సమయంలో మనుషుల యొక్క అసలు స్వరూపం ఏంటో శని భగవానుడు మీకు రుచి చూపిస్తాడండి, మీకు అర్థమయ్యేలాగా చేస్తాడు. ఓహో వీళ్ళు ఎలాంటి వాళ్ళ, ఇప్పటి వరకు నాతో ఇలా నటించారా అని మీకే అర్థమవుతుంది. అందుకు ఇది మంచిదే కదండి, ఫ్యూచర్లో జాగ్రత్త పడతారు. కాబట్టి ఈ సమయంలో పెద్దలతో కానీ తోబుట్టువులతో కానీ కొంతమందితో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో సమస్యలు వచ్చినప్పుడు రాజీ పడటానికి ప్రయత్నించండి, గొడవను పెద్దది చేసుకోవద్దు. ఒక సందర్భం ఎదురైన తర్వాత వీరు ఇలాంటి వారు అని మీకు అర్థమవుతుంది కదా, వారితో గొడవ పడకుండా సంయమనంగా ఉండండి. భవిష్యత్తులో వారితో జాగ్రత్తగా ఉండండి చాలు. అలాగే మీకు చెప్పవలసిన ఇంకొక విషయం ఏంటంటే ఏలినాటి శని సమయంలో చుట్టాలైనా లేకపోతే మీతో పాటు మీ పక్కన ఉన్న వారికైనా సరే అప్పులు ఇవ్వటం కానీ లేకపోతే చేబుదులు ఇచ్చే సమయంలో 1కి 100 సార్లు ఆలోచన చెయ్యండి. నిజానికి సహాయం చేస్తే శని భగవానుడు సంతోషిస్తాడు, ఆయన అనుగ్రహం అనేది మీ పైన ఉంటుంది. కానీ 1కి 100 సార్లు ఎందుకు ఆలోచించమని చెప్తున్నాను అంటే ఏలినాటి శని జరుగుతున్న సమయంలో ఆలోచించకుండా మనవారే కదా, ఎక్కడికి పోతారు, మన పక్కనే ఉంటారు కదా అని ఆలోచించకుండా చేబోదులు ఇచ్చి లేకపోతే నోటు పత్రాలు ఏమీ లేకుండా అప్పులు ఇచ్చి మోసపోయిన వారు చాలా మంది ఉన్నారండి. కాబట్టి ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడైనా 1కి 100 సార్లు చెక్ చేసుకోండి, నోట్లు రాయించుకోండి, ప్రామిసరీ నోట్స్ రాయించుకోండి, తప్పు లేదు. గుడ్డిగా ఇస్తే మాత్రం నష్టం జరగక తప్పదండి. నిజానికి ఈ సమయంలో మీరు భయపడవద్దండి. ప్రపంచంలో మనుషులు ఇలా ఉన్నారా, సొసైటీ ఇలా ఉందా అని అర్థమవుతుంది మీకు. నిజమైన సన్నిహితులు ఎవరు, శత్రువులు ఎవరు అని తెలుసుకుంటారు ఈ సమయంలో.
అయితే నేను ఎవరికైనా ఒకే మాట చెప్తాను, మేషరాశి వారికైనా మిగిలిన రాశుల వారికైనా సరే, ఏలినాటి శని సమయంలో గతంలో ఎవరైతే పుణ్యకార్యాలు చేశారో, నలుగురికి సహాయం చేయకపోయినా నలుగురిని ఇబ్బంది పెట్టకుండా ఎవరైతే బ్రతికారో శని మిమ్మల్ని ఏమీ చేయడండి. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గ్రహంగా చెప్పవచ్చండి. మంచివారికి మంచి చేస్తాడు, చెడ్డవారి విషయంలో కఠినంగా ఉంటాడు శని భగవానుడు. అందుకే శనిని చూసి అందరూ భయపడతారు, చెడ్డ గ్రహం అయితే కాదు. ఎవరైతే నిజాయితీగా ధర్మంగా బ్రతికారో వారు ఏలినాటి శని గురించి అసలు మర్చిపోవటమే మంచిది. మిమ్మల్ని ఏమీ చేయడు శని భగవానుడు. కాకపోతే ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే గతంలో చేతలతో మనుషులను ఇబ్బంది పెట్టకపోయినా, ఎవరైతే సూటిపోటి మాటలతో ఇతరులను బాధ పెట్టారో, చెడు మార్గంలో డబ్బును సంపాదించారో, నా అంతవాడు ఎవరూ లేరు అని ఎవరైతే విర్రవీగారో, చెడు చేయకపోయినా చెడు చేసేవారిని ఎవరైతే ప్రోత్సహించారో వారికి మాత్రం శని భగవానుడు అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి మీరు ఎలాగైతే గతంలో చేశారో అదే మళ్ళీ మీకు రుచి చూపిస్తాడండి. ఇందులో ఎటువంటి సందేహం లేదు, ఇది వాస్తవం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏలినాటి శని సమయంలో శని భగవానుడు మంచి చేసిన వారికి మంచి చేస్తాడండి, చెడు చేసిన వారికి ఖచ్చితంగా చెడే చేస్తాడు. ఈ సమయంలో కర్మ ఫలితాలను అనుభవించక తప్పదు. మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్పాలంటే, స్టూడెంట్స్కి మంచి చదువు అవ్వాలని, లేకపోతే మంచి జ్ఞానం రావాలి అని ఒకవేళ వారు ఏమైనా తప్పు చేస్తే ఉపాధ్యాయుడు ఎలాగైతే శిక్షిస్తాడో శని కూడా అంతే. స్టూడెంట్కి మంచి మార్గాన్ని చూపించాలి అంటే కొన్నిసార్లు గురువు చేయి చేసుకోక తప్పదు. ఇక్కడ కూడా శని గురువేనండి. అలానే ఏలినాటి శని సమయంలో శని భగవానుడు గురువు అవుతాడు, మీరేమో విద్యార్థులు అవుతారు, అంతే. వైవాహిక జీవితం ఎలా ఉంటుందంటే, ఎవరికైతే వివాహం అయిందో వారికి బాగానే ఉంటుందండి. అయితే మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీ ఇద్దరి మధ్య గొడవలు రావండి. మూడో వ్యక్తి మాటలను విని గొడవ పడే అవకాశాలు ఉంటాయి. స్ట్రైట్గా చెప్పాలి అంటే, మీరు ఇది పాజిటివ్గా తీసుకున్నా నెగిటివ్గా తీసుకున్నా, ఈ సమయంలో మేషరాశిలో జన్మించిన భార్య కానీ భర్త కానీ వారి జీవిత భాగస్వామితో ఒకరికొకరికి బాగానే అండర్స్టాండింగ్ ఉంటుంది. ఏదైనా చిన్న సమస్య వచ్చినా సర్దుకోగలుగుతారు. కానీ ఈ భార్యాభర్తల మధ్య భర్త తరపు బంధువుల వల్ల కానీ భార్య తరపు బంధువుల వల్ల కానీ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది కేవలం నేను పాజిటివ్గానే చెప్పానండి. అంటే ఏ సమస్య వచ్చినా మీ ఇద్దరే పరిష్కరించుకోండే తప్ప మూడో వ్యక్తికి అలుసు ఇవ్వద్దని మాత్రమే చెప్తున్నాను. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పినట్లుగా ఆర్థిక నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోండి. రుణాలు ఇచ్చే విషయంలోనైనా సెక్యులేషన్ విషయంలోనైనా సరే జాగ్రత్తగా ఉండక తప్పదు. గతంలో మీరు ఎక్కడైతే పెట్టుబడులు పెట్టారో దాని నుండి రాబడి రావడంలో కాస్త ఆలస్యం అవుతుంది. ఓపిక ఉంటే చాలండి, జీవితం సాఫీగానే సాగిపోతుంది సమయంలో, ఒకవేళ మీరు గతంలో మంచి చేసి ఉన్నట్లయితే. కానీ అప్పు ఇచ్చే విషయంలో కానీ, ఖరీదైన వస్తువులు ఎవరికైనా ఇచ్చే విషయంలో కానీ, చేబోతులు ఇచ్చే విషయంలో కానీ జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు ఎలా ఉంటుందంటే, విద్యార్థులకు బాగానే ఉంటుందండి, చదువులో బాగా రాణిస్తారు. ఎవరైతే రీసెర్చ్ ఆధారిత విద్యలో ఉన్నారో వారి పనితీరు అనేది మెరుగుపడుతుంది. విదేశాలలో చదువుకోవాలి అనుకుంటున్న వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే ఈ సమయంలో అదృష్టాన్ని కాకుండా కష్టాన్నే నమ్ముకోవాలి. పోటీ పరీక్షల విషయంలో బాగానే ఉంటుందండి, మీ ప్రతిఫలం అనేది మీకు లభిస్తుంది. కాకపోతే కొద్దిగా అదనపు శ్రమ చేయాలి. తల్లిదండ్రుల యొక్క మద్దతు, తల్లిదండ్రుల నుండి ప్రోత్సాహం ఉన్నట్లయితే ఖచ్చితంగా విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించగలుగుతారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు హాస్పిటల్ పాలవుతారని కాదండి, యాక్టివ్నెస్ని కోల్పోతారు, బద్ధకం అనేది పెరుగుతుంది, ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోరు. మీ వ్యాపార విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ కాస్త ఒత్తిడి అనిపించింది అనుకోండి, ఈ సమయంలో యోగా చేయటం కానీ, ధ్యానం చేయటం కానీ, లేదా ఒంటరిగా కాసేపు అలాగా బయటికి వాకింగ్కి వెళ్ళటం కానీ ఇలాంటివి చేయండి. ఎక్కువ ఆలోచించవద్దు ఈ సమయంలో.